ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క సంవత్సరం యొక్క ఆఖరి నెల ఆఖరి పునరుద్ధాన దినంలో చేరి ఉన్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. పాపం చాలామంది ఈ యూట్యూబ్ ఛానల్ లైవ్లో చూస్తా ఉన్నారు. మనకి దాదాపుగా 100 మంది వరకు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆడియో ప్రాబ్లం వచ్చింది. ఆడియో ప్రాబ్లం అంటే నా బొమ్మ కనిపిస్తుంది కానీ నా మాట రావట్లేదు. లాభం ఏముంది? బొమ్మ కనపడకపోయినా పర్లేదు కానీ మాట ముఖ్యం. అందుకనే ఇంతసేపు దాని గురించి తర్జన భర్జన పడి ఎట్లా అని అదంతా కూడా ఎంత ప్రయత్నించినా రాలేదు. అందుకనే ఇది రికార్డింగ్ చేసి అది దాంట్లో పెడతాం యూట్యూబ్ ఛానల్లో. సరే, మంచిది. ఈ దినమున ఆఖరి పునరుద్ధాన దినం. ఈ దినమున వాక్యం నిమిత్తం మరి నేను ప్రార్థన చేస్తున్నా. అయినా గత కాలంలో కొంత అనారోగ్యత నాకు సంభవించింది. నేను వాక్యం చెప్పకముందు ప్రార్థన చేయాలి. మీరు నా కొరకు చిన్న ప్రార్థన. ఇక్కడ ఉన్న వాళ్ళైనా లేకపోతే ఈ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళైనా, అదేంటంటే దగ్గు, కళ్ళి పడతాం, ఆయాసం, ఇవన్నీ కూడా వస్తుంది. దాని గురించి చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అదేమో ఇదేమో అని ప్రభువు ముట్టి స్వస్థపరచాలి. అందరూ ప్రార్థన చేయండి. నాకేం లేదు, వాక్యం ఎంత గట్టిగా చెప్తా మీకు తెలుసు. ఒక గట్టిగా చెప్పే కన్నా మాట ముందు నోట్లో నుంచి వస్తే నేను దగ్గొచ్చేస్తుంది. అట్లా గట్టిగా మాట్లాడటం తర్వాత మామూలుగా మాట్లాడాలన్నా ఇదవుతుంది. అందుకనే జాగ్రత్తగా నిదానంగా మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి ప్రార్థన చేద్దాం. ముఖ్యమైన రోజులుగా ఉన్న టైంలోనే ఇలాగా వస్తూ ఉంది. క్రిస్మస్, న్యూ ఇయర్ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి కదా. ప్రార్థన చేద్దాం. అందరు ప్రార్థన చేయండి. అందరు కూడా తల్లోంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నీ దాసుని ముట్టండి, గొంతును ముట్టండి, ఆ యొక్క ఊపిరితిత్తులు ముట్టండి, గుండెను ముట్టండి, దగ్గు తీసేయండి ప్రభువా, ఆయాసం తీసేయండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా మీకు స్తోత్రం, మీరే దర్శించండి, సంధించండి ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. వాక్యాన్ని చెప్తున్నప్పుడు త్వరగా వాక్యం తీసి చదవాలి. సాముయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వాక్యం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సంవత్సరం యొక్క చివరి పునరుద్ధాన దినంలోకి మనం వచ్చి ఉన్నాం. ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో వాటిని మీరు తలంచుకోవాలి.
ఆ తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట చాలా చాలా ఆవశ్యకం. మనం ఈ యొక్క వాక్యాన్ని చాలా వివరంగా మనం నేర్చుకుందాం. మొదటి మాట ఏంటి? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో. అవునండి, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ప్రభు మన జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు చేశాడు. కీర్తనల గ్రంథం 91 కీర్తన 1 నుంచి 16 వచనాలు. కీర్తనల గ్రంథం 91 కీర్తన 1 నుండి 16 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వినండి, వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాల్నై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. 16 వరకు చదవాలి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకై ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు. కొదమ్మ సింహములను భుజంగములను అణు త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. తృప్తి పరచేదను. నా రక్షణ అతనికి చూపించదు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంచి విషయాలు చెప్పి ఉన్నాడు. ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో 16 వచనాల్లో చెప్పి ఉన్నాడు. 12 నెలల్లో 16 వచనాల్లో ఉన్న కార్యాలన్నీ ప్రభు చేసినాడు. ఇవన్నీ కూడా మనుషుడు చేసినవి కాదు. ఎవరు చేసినవి? దేవుడు చేసినవి. చెప్పండి, ఎవరు చేసినవి? దేవుడు చేసినవి. 103వ కీర్తన 1 నుంచి 6 వచనాలు. త్వరగా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా
ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షి రాజు యవనము వలె నీ యవనము కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును చాలు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 103వ కీర్తన 1 నుంచి 6 వచనాల్లో కూడా ఆయన మన జీవితాలలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. అవునా? ఇప్పుడు ఇంకా మనకు కావాలంటే చూడండి, ఇప్పటికే చాలా 16 వచనాలు, ఈ 6 వచనాలు ఎంత? 16 6 22 32 వచనాలు. ప్రభు ఇవన్నీ కూడా మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యములు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, మన జీవితంలో చేసిన గొప్ప కార్యములు. ఇంకా కీర్తనాకారుడు ఒక చోట రాస్తాడు, 66వ కీర్తన 16వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గల వారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. చూడండి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపిస్తా అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే బాగా వినండి. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఎందుకు చేస్తాడు అని అంటే, దావీదు ఈ మాటలను చెప్తున్నాడు, మనం వాటిని ఇతరులకు వినిపించడానికి. ఇప్పుడు ఒక రోగం వచ్చింది, ప్రభు నిన్ను ముట్టి స్వస్థపరిచాడు, నువ్వు అది ఇతరులకు వినిపించాలి. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేవుడు చేసిన మేలుని నువ్వు సాక్ష్యంగా చెప్పాలి. అందరు హల్లెలూయా చెప్పండి. సాక్ష్యంగా చెప్తే అప్పుడు నువ్వు వినిపించిన వాడు అవుతావు, వినిపించిన దాని అవుతావు. దేవుడు చేసిన కార్యాలని నువ్వు వినిపించిన దాని అవుతావు. తద్వారా 2 కార్యాలు జరుగుతాయి. 1, దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. 2, మరి ఆ పరిస్థితిలో వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, నీ సాక్ష్యాన్ని వింటారు. నీ సాక్ష్యాన్ని విని నువ్వు ఎలా విడుదల పొందావు, నువ్వే విధంగా దాంట్లో నుంచి బయటకు వచ్చావు, నీ పరిస్థితిలో నుంచి తెలుసుకొని వాళ్ళు నిన్ను వెంబడించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారలారా, మీరు వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యాలు నేను మీకు వివరిస్తా. 46వ కీర్తన 8, 9, 10 వచనాలు. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 8, 9, 10 వచనాలు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్ల విరిచివాడును బల్లెం తెగు నెరకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే, ఆమేన్. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా చేసిన కార్యము వచ్చి చూడండి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును బల్లెం తెగనరకు వాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివే. చూసారా, ఈ సంవత్సరం
ఎన్ని యుద్ధాలు వచ్చినాయండి, ఇన్ని యుద్ధాలు. అవన్నీ కూడా ఆపినవాడు ఆయనే. అందరూ హల్లెలూయా చెప్పండి. అసలు ఈ పాటికి ప్రపంచ యుద్ధం వచ్చేసి మొత్తం ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోవాలి. అర్థమవుతుందా బాగా? నా జీవితంలో ఏం చేశాడు అని నీవు అనుకుంటున్నావు. ఇక్కడ క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు 46వ కీర్తనలో. ఆయన ఎలాంటి కార్యాలు, భూమి మీద ఎలాంటి కార్యాలు చేస్తాడు. చాలా మంది అనుకుంటారు భూమి మీద దేవుడు మనుషులు చేసి అలా గాలికి వదిలేసాడు అనుకుంటారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు భూమి మీద దేవుడు చేసే కార్యాలు ఏంటో వివరిస్తున్నాడండి. ఈ తెలుసుకొనైనా మనం గ్రహించాలి ఈ దేవుడు చేసిన కార్యాల బాబాని. వార్తల్లో వింటూ ఉంటాం, వార్తల్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏ దేశానికి మధ్య ఏం జరుగుతుంది అని వార్తల్లో వింటూ ఉంటాం. కానీ అది దేవుడు చేసిన కార్యాలు అని చాలా మందికి అర్థం కావు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన సృష్టిని చేయడమే కాదు, ఆయన భూమి మీద సమస్త కార్యములు ఆయన చేసేవాడే ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఊరకుండుడి, నేనే దేవుడిని అని తెలుసుకోండి. అన్య జనులలో నేను మహోన్నతుడు నగులును, భూమి మీద నేను మహోన్నతుడు. కీర్తనల గ్రంథం 98వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం 98వ కీర్తన 1వ వచనం. చాలు, ఆ ఒక్క వచనం కోసం చదివించా. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ ఒక్క మాట కోసమే చదివించి. అవునండి, ఆయన కార్యాలు ఎలాంటివి అంటే ఆశ్చర్య కార్యములు. ఎలాంటివి అండి? మామూలు కార్యాలు కాదు. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్య కార్యాలు. 105వ కీర్తన 5-6 వచనాలు. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 5-6 వచనాలు. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను. ఒక్క నిమిషం. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? చెప్పండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకునే యాకోబు సంతతి వారలారా. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వినండి, ఇది ఇక్కడే చాలా ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా. అవునండి, యేసు ప్రభు సువార్త పరిచర్య చేసిన దినాల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పుకుంటూ తిరుగుతున్నారంటే, మేము అబ్రహాము మాకు తండ్రి. ఏం చెప్తున్నారంట అంటే అబ్రహాము పేరు చెప్పుకుంటున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారంటారే. అబ్రహాం మాకు తండ్రి, ఇంకా మాకు మారుమనసు అక్కర్లేదు, పాపక్షమాపణ అక్కర్లేదు, బాప్తిస్మం అక్కర్లేదు, ఇంక ఏ నీతి క్రియలు మేము చేయక్కర్లా, అబ్రహాం మాకు తండ్రి అని చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రభు చాలా ఖండించాడు. బాప్తిస్మమిచ్చి యోహాను అయితే సర్ప సంతానమా అంటున్నాడు అలాంటి వాళ్ళు. అందరూ హల్లెలూయా చెప్పండి. అబ్రహాం మా తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టవద్దు. ఏమండి, మారుమనసు లేకుండా ఎలా తండ్రి అవుతాడు వాళ్ళకి అబ్రహాం? ఒకవేళ వంశ పారంపర్యంగా తండ్రి అవచ్చేమో కానీ అది ఆత్మ సంబంధంగా ఆయన తండ్రి అవ్వాలి. అందుకనే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు విప్లవాత్మకంగా జక్కయ్య మారిపోయాడు. జక్కయ్య నువ్వు మారుమనసు పొందు, అది అన్యాయంగా నువ్వు తీసుకునే డబ్బులు ఆపేసే, నువ్వు అలా చేయకూడదు అని యేసు ప్రభు గారిని గద్దించి చెప్పి బలవంతంగా, ఇప్పుడు అంటున్నారు కదా
మతం మారుస్తున్నారంటున్నారే. ఏం మారుస్తున్నారంట? మతం మారుస్తున్నారంటున్నారే. అట్లా యేసు ప్రభు మతం మారడం కోసమైనా ఒక్క మాట, గద్దింపు మాట అయినా చెప్పాడా? పోనీ ఏదైనా ఆ మతం మారడానికి జక్కయ్య ఏదైనా ఆశ చూపించాడా? ఇదిగో నువ్వు మారు మనసు పొందితే నీకు ఇది అని ఆశ చూపించాడా? లేదే. చూడండి, ఇప్పుడు చిన్న ఉదాహరణ, మన దేశంలో మన రాష్ట్రంలో నక్సలైట్లు ఉన్నారు. ఈ నక్సలైట్లు ప్రభుత్వంతో పోరాడుతున్నారు, పోలీసులతో పోరాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆ నక్సలైట్లకి పోలీసులకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో మరి ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది అని అంటే, నక్సలైట్లకి పోలీసులకి యుద్ధం జరుగుతున్నప్పుడు చాలామంది పోలీసులు చచ్చిపోతున్నారు, చాలామంది నక్సలైట్లు చచ్చిపోతున్నారు, చాలా మరి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మరి అలా జరుగుతూ ఉన్నప్పుడు మనం చూసినట్లయితే అది ఈ రెండు వైపులు ఉన్న వాళ్ళకి చాలా నష్టమే. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అందుకని ఆ నక్సలైట్లు తమ విధానాలు మార్చుకోవాలని రకరకాలుగా పథకాలు పెట్టి, మీరు మీ యొక్క వృత్తి మార్చుకొని వచ్చేస్తే మేము మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీ మీద కేసులు తీసి పారేస్తాం, ఇదంతా కూడా మరి వాళ్ళు చెప్పి వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళని ఏమంటారు, మార్చాలని ప్రయత్నం చేశారు. వాళ్ళని మార్చాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు కొంతమంది మార్పు పొంది స్వచ్ఛందంగా వాళ్ళు పోలీసులకు అప్పగించుకుంటున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. బలవంతంగా కాదు, స్వచ్ఛందంగా వాళ్ళు పోలీసులకు అప్పగించుకుంటున్నారు. అయితే మనం చూసినట్లయితే ఒక్క విషయం గమనిద్దాం. అదేంటిదంటే, మనము ఆ యొక్క విధానం అంతా కూడా గమనించినట్లయితే ఇక్కడ అట్లా అయినా నక్సలైట్లని తమ యొక్క మార్గాన్ని విడిచిపెట్టాలి, తమ మార్గాన్ని మానుకోవాలి అని ఆ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఆ విధంగా అమలు చేస్తూ ఉన్నారు. అయితే మరి యేసు ప్రభు ఆయన జక్కయ్యని మార్చడానికి ఏమీ మాట్లాడలేదండి. జక్కయ్య ఇంటికి వెళ్ళాడంతే, జక్కయ్యతో కలిసి జక్కయ్య ఇంటికి వెళ్ళాడంతే. ఇక విప్లవాత్మకంగా ఆ జక్కయ్య మారిపోయాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మారిపోయాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మారిపోయిన జక్కయ్యని చూసి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇప్పుడు అబ్రహాము కుమారుడు అంటే ఎవరు అని అంటే, అబ్రహాం యొక్క వంశస్థులు అంటే ఎవరు అని అంటే, ఎవరైతే అబ్రహాం వలె దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళే అబ్రహాం యొక్క కుమారులు లేదా అబ్రహాం యొక్క వంశస్థులు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ అబ్రహాం వంశస్థులతో ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మళ్ళీ చెప్తాను, అబ్రహాం వంశస్థులతోనే చెప్తున్నాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. యాకోబు వంశస్థులతో చెప్తున్నాడు, ఆయన చేసిన కార్యములను, ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. పక్కనే మరొక కీర్తన ఉంది, 106వ కీర్తన. ఆ 106వ కీర్తనలో 2-3 వచనాలు చదువుదాం. 106వ కీర్తన 2-3 వచనాలు. యెహోవా పరాక్రమ క్రియలను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని, ఒక్క నిమిషం,
21వ వచనంలోకి వెళ్ళిపోదాం. 21వ వచనం, 21, 22. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకని ఆయన ఆ కార్యాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా? చేసుకోమంటున్నాడు తెలుసా? ఆయన ఆ కార్యాలని జ్ఞాపకం చేసుకోమని ఎందుకు అంటున్నాడంటే, ఆ కార్యాలు బట్టి అయినా ఆయన గుర్తొస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన చేసిన, మళ్ళీ చెప్తున్నాను వినండి, ఆయన చేసిన గొప్ప కార్యాలే గాని, ఆశ్చర్య కార్యాలే గాని వాటిని బట్టి ఆయన గుర్తొస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? చాలా జాగ్రత్త వినండి. ఆయన్ని మర్చిపోతున్నారు. ఆయన ఆశ్చర్య కార్యాలను ఎప్పుడైతే మర్చిపోతున్నారో ఆయన్ని మర్చిపోతున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైందండో. దేవుని కార్యాలు ఎందుకని నేను ఇప్పుడంతా రెఫరెన్స్ చదివించానా మీకు? దాంట్లో అన్ని చోట్ల ఏముంది? ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఆశ్చర్య కార్యాలను ఇదే వస్తా ఉంది. ఎందుకని మాటికి ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాడు? 32 వచనాలు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఏంటో చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? నా ప్రేమైన సహోదర సహోదరి, ఒక్క విషయం, నా ఆలోచన కాదు, బైబిల్లో ఉన్న మాటే నేను మీకు చూపిస్తున్నాను. మన తాతలు, మన పితరులు, వాళ్ళంట దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలను ఎప్పుడైతే మర్చిపోయారో వాళ్ళు దేవునే మర్చిపోయారండి డైరెక్ట్గా. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. చాలా మందికి ఎలా ఉంటుందంటే, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇరుకులు ఇబ్బందులో ఉన్నప్పుడు, కన్నీళ్లలో ఉన్నప్పుడు దేవుడు 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 అంటారు. ఇవన్నీ పోగానే వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతారు. అందరు హల్లెలూయా చెప్పండి. లేకపోతే అసలు వీళ్ళు పరిస్థితి ఏంటి? ఐగుప్తులో ఉన్నారు, ఫరో కింద బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళు ఫరో కింద బానిసలుగా ఉంటూ వెట్టి చాకరీ చేయలేక చేస్తూ ఉంటే, సరే దేవుడు వాళ్ళని కనికరించి దేవుడు ఐగుప్తుకి మోషేని పంపించి, మోషేకి అసలు ఇష్టంలే, మోషే అసలు వెళ్ళనా అన్నాడు. మోషే ఎందుకు వెళ్ళనా అన్నాడో దేవునికి తెలుసు. అయినా మోషే దేవుని మాటకు లోబడి, ఇశ్రాయేలు చూసి లోబడలా, దేవుని చూసి లోబడి మోషే వెళ్ళాడు. మోషే వెళ్తే వెళ్ళి వాళ్ళని అతి కష్టం మీద ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొని వచ్చాడు. 40 సంవత్సరాలు ఎంత విసిగించారో. ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉంటేనే మనకి నిజంగా ఎంత తలకాయ నొప్పి వచ్చేస్తుందో. అవును, వాళ్ళని బట్టి మనం సావాలనిపిస్తుంది, అంత ఇదిగా ఉంటుంది. అయితే మనం చూస్తే 40 సంవత్సరాలు నిజంగా ఇశ్రాయేలు నడిపించినప్పుడు దేవుడిగా లేకపోతే మోషే నడిపించలేకపోయేవాడు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఉండటం వలన, దేవుని సహాయం ఉండటం వలన మోషే ఇశ్రాయేలు నడిపించగలిగాడు. ఆయన కూడా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడని. అసలు ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు బయటికి రావాలంటే 10 తెగుళ్ళు రప్పించాడు ఐగుప్తు మీదకి. చూడండి, తెగుళ్ళు రప్పించడం అంటే ఎంత కష్టమో, ఎంత ఆశ్చర్యకార్యమో తెలుసా? ఆశ్చర్యకార్యం ఎందుకు అంటున్నానంటే, ఇశ్రాయేలీలు గోషెన్లో ఉన్నారు. గోషెన్ అంటే ఐగుప్తు మధ్యలో ఉంది. మొత్తం ఐగుప్తు అంతా తెగులు వచ్చింది, కానీ మధ్యలో ఉన్న గోషెన్ దేశంలోకి మాత్రం తెగులు ప్రవేశించలే. ఇశ్రాయేల్ ఏ ఒక్కరు కూడా తెగులు రాలే. 10 తెగుళ్ళు చేత దేవుడు ఐగుప్తీయుల్ని బాధించాడు. మరి ఆ 10 తెగుళ్ళు ఒక్కడు కూడా ఇశ్రాయేల్కి రాలేదంటే అది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం కాదా?
అందరూ హల్లెలూయా చెప్పండి. తర్వాత దేవుడు వాళ్ళని ఐగుప్తుల నుంచి బయటికి రప్పించేటప్పుడు మరి ఐగుప్తీయులకి కొంచెం మనసుని కలుగజేశాడు. వీళ్ళు వెళ్ళి బంగారం వెండి వస్తువులు అడిగితే ఐగుప్తీయుల్ని వాళ్ళు సంతోషంగా ఇచ్చేటట్టుగా చేశాడు. మరి అది దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం కాదా? బయలుదేరి వస్తున్నారు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి మరి వెనక ఫరో సైన్యం తరుముకుంటా వస్తా ఉంది. ఆ ఫరో సైన్యం తరుముకుంటా వస్తా ఉన్నప్పుడు ఆ ఫరో సైన్యం మరి దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళు కంగారు పడుతుంటే ఆయన చేసిన ఆశ్చర్యకార్యం ఏంటి? ఆయన వెళ్ళి మధ్యలో నిలబడ్డాడు. ఇశ్రాయేలీయులకి ఐగుప్తీయులకి మధ్యలో నిలబడ్డాడు. ఎప్పుడైతే నిలబడ్డాడు, ఐగుప్తీయులకి ఏమో చీకటి వచ్చేస్తుంది, ఇశ్రాయేలుకి ఏమో వెలుగు వస్తుంది. మరి అది ఆశ్చర్యకార్యం కాదా? చీకటి అయిపోయేటప్పటికి వాళ్ళు ప్రయాణం ఆపేశారు. ఎంత దూరంలో ఉన్నా ఆపేశారు, ఎంత దగ్గరలో ఉన్నా ఆపేశారు. ఇక రాత్రి అంతా కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నేలంతా ఆరిబెట్టగా చేసి ఇశ్రాయేల్ అందరూ కూడా ఎర్ర సముద్రం గుండా ఆ యొక్క దాటి అవతలకి వెళ్ళేటట్టుగా చేశాడు. మరి ఇది దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం కాదా? వాళ్ళకి ఆకలి అన్నప్పుడు ప్రతిరోజు దేవుడు పరలోకపు మన్నాను కురిపించి ఉన్నాడు. పరలోకపు మన్నా అని వాడుతున్నాం, ఎందుకంటే అది భూమి మీద దొరికే వస్తువు కాదు. అందరూ హల్లెలూయా చెప్పండి. అది భూమి మీద దొరికే వస్తువు కాదు. పరలోకం నుంచి దేవుడు భూమి మీదకి పంపించిన ఆహారం, అది కురిపించాడు. వాళ్ళు దాహం అని అడిగితే చూడండి, వాళ్ళు ప్రయాణించి వెళ్తున్నారు కొన్ని లక్షల మంది. వాళ్ళకి ఆ యొక్క దాహం ఎలా తీర్చాలి? ఒక మనిషికి అయితే ఒక బాటిల్, లేకుంటే ఒక మనిషికి అయితే అంతమందికి దాహం ఎట్లా తీర్చేది? అందుకనే దేవుడు మోషేతో చెప్పాడు, ఒక బండను చూపి ఆ బండతో మాట్లాడు, ఆ బండ మీకు కావాల్సిన ఆ యొక్క నీళ్ళని ఇస్తుందంటే బండతో మోషే మాట్లాడకుండా కొట్టాడు. కొట్టినా దేవుడు ఏం చేశాడంటే బండలో నుంచి ఒక సముద్రమంత విస్తారమైన నీళ్ళని రప్పించాడు. సముద్రమంత విస్తారమైన నీళ్ళు. వాళ్ళు ఎంత తాగినా ఇంకా ఆ యొక్క దాహముకి సరిపడా నీళ్ళు ఇంకా ఉంటా ఉన్నాయి. ఆ విధంగా దేవుడు చేసిన ఈ కార్యాలన్నీ ఆశ్చర్యమైన కార్యాలండి. ఏ ఎర్ర సముద్రంలో నుంచి వాళ్ళు 6 నెలలు నడిచి వచ్చారో, తర్వాత ఐగుప్తు సైన్యం అంతా కూడా అదే ఎర్ర సముద్రపు 6 నెలల మంది వచ్చేస్తూ ఉన్నారు. కంగారు అయిపోయింది వీళ్ళకి. ప్రభువా, వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోతారేమో అని అంటే దేవుడు వాళ్ళని ఆ స్పీడ్ని తగ్గించాడు. రథచక్రాలు ఇరిగిపోయేటట్టుగా ఊడిపోయేటట్టుగా చేశాడు.